వీళ్ళేంటి ఆకాశంలో చంద్రుడి కోసం చూడకుండా నేలకేసి చూస్తూ కూర్చున్నారు? నా లెక్క ప్రకారం మీరు జైలుకి వెళ్ళాలని కోరుకోవడానికైనా అది చంద్రుని చూడాలి కదా. అంత తాపీగా కూర్చున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఎందుకు నవ్వు వచ్చింది? అడవిలో నవ్వితే పన్ను కట్టాలా? కారణం లేకుండా ఎందుకు నవ్వు వచ్చింది అని అడుగుతున్నాను. నవ్వు మనిషి జన్మ హక్కు, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. నువ్వు మమ్మల్ని చూసే నవ్వుకున్నావు. ఏ మా మొహంలో నీకేమైనా కోతులు కనపడుతున్నాయా? అబ్బే, కోతులు కొండ ముచ్చులింటే బాధడిపోతాయి. నీకు చాలా ఎక్కువైంది. ఎందుకు మాటారు? మా భూమిని చుట్టేసాలు ఎగిరెగిరి పెడతారు. మా భూమి చాలా మంచిది, పాపం. మంచిదే. మన మంచితన వాళ్ళకెందుకు లేకుండమ్మా. ఇందాక చంద్రుణ్ణి చూడాలని మొక్కుకుంటే కోరుకున్నవి జరుగుతాయని నువ్వే చెప్పావుగా. నాను మీకెప్పుడు చెప్పాను? అడవి తల్లికి చెప్పాను. అయినా చంద్రుడు ఆకాశ నడమ నుంచి పొడుచుకురాడు, సూర్యుడిలాగే ఆ పక్క నుంచి పొడుచుకొత్తాడు. ఈ చిన్న ముక్క కూడా తెలీదు, ఈ మాస్టారు మాకేం పాఠాలు చెప్తారని నవ్వొచ్చినది. చంద్రోదయం చూడాలంటే పైకి చూడకూడదు, సెట్ ఎక్కి ఏ పక్క నుంచి ఉదయిస్తాడో ఆ పక్కనే చూడాలా. అమ్మో, చెట్టెక్కడవా? నా వల్ల కాదు, నేను డ్రాప్ అయిపోతాను. నా వల్ల కూడా కాదు. నాకు కొంచెం కష్టమే. ఆ మాత్రం చెట్టు కూడా ఎక్కలేని మనిషి కోర్టు కేసు నుంచి బయటాడతాడంట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.